సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్. వావ్. ఓకే ఓకే కమన్. శబాసా ఈసారి చెప్పు. అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ అమ్ము. మేమైతే ఈసారి వనభోజనాలు ప్లాన్ చేసుకున్నాం. వనభోజనాలు అంటే ఉండాల్సింది ముఖ్యంగా వనం లాంటి లొకేషన్. ఇక మా మామయ్య అయితే కట్టెలు కొడుతుంటే మా బాబాయ్ అయితే పొయ్యికి కావాల్సిన రాళ్ళని తీసుకొని వస్తున్నాడు. మేమైతే ఈసారి అచ్చం వనం లాంటి ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. చుట్టూరా మామిడి చెట్లు అలానే కానిగ చెట్ల మధ్యలో అయితే ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. మేమైతే ప్రశాంతంగా కొద్దిసేపు అలా అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. కానిగ చెట్ల కింద కాబట్టి చాలా కూల్గా ఉంటుంది అనమాట ప్లేస్ కూడా. చికెన్ కబాబ్ అవుతుంది కదా, కబాబ్ అయిపోయిన వెంటనే చేపలు పెడతారు. చేపలు కూడా అయిపోయిన వెంటనే ఇంకా చికెన్ కబాబ్ కోసం అయితే మసాలా కలపడం అయితే స్టార్ట్ చేసాము. నడుములో కబాబ్ కోసము 2.5 కిలోల వరకు చికెన్ తీసుకున్నాము. కొడవలేదు అది పైన ఇది కింద చాకెత్తుక కొడులే. సరిపోతుంది. మాకేం తెలియదు, మా అల్లం చెప్పు ఆకులు లేవు. సరేలే ఫోన్ చేస్తాను. ఏమి ఇంకా నేను మా వదిన అయితే చికెన్ కబాబ్కి మసాలాలన్నీ వేసి కలుపుతూ ఉన్నాం అనమాట. మేము ప్లాన్ చేసుకున్న రెసిపీస్ అయితే బోటీ ఫ్రై అలానే చికెన్ కబాబ్, ఫిష్ కబాబ్, ఈ 3 అయితే ప్లాన్ చేసుకున్నాము. అంతే. ఇంకా భోజనం కోసం అయితే వైట్ రైస్ అలానే రసం అనమాట. దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందుకని రసం అయితే ప్లాన్ చేసుకున్నాము. రెండు బోటీలు అయితే తీసుకున్నాము. ఇంటి దగ్గర అయితే ఒక హాఫ్ వాష్ చేసాము. ఇంకా ముక్కల కింద అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. ఇదేముంది ఆల్రెడీ ఉడికినాయి పేగులని సేపు. ఫిష్ కబాబ్ కోసం 2 కిలోలు అయితే ఫిష్ తీసుకున్నాము. జిలేబీ చేపలు అయితే తీసుకున్నాము. ఇవైతే కబాబ్కి టేస్ట్ బాగుంటాయి. జిలేబీకే మోషన్స్ అయ్యిండేది, లేకుంటే మోషన్స్ అయినాయి కదా. జిలేబీకి అయిందా, మొన్న మటన్కి అయిందా? మటన్కు జిలేబీకి అతుక్కుంటా. నేనైతే ప్రతిదానికి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో క్లిప్లో ఉన్న వాయిస్ అయితే పెట్టాను. మా వాయిస్ అయితే ఇలానే ఉంటుందన్నమాట, కొంచెం ఇలానే మాట్లాడుకుంటాము. మేము ఎప్పుడు అవుట్ సైడ్ కుకింగ్ ప్లాన్ చేసుకున్నా మెన్స్ కుకింగ్ అయితే ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే ఆడవాళ్ళం ఎప్పుడు వంట చేస్తూనే ఉంటాము, టేస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ మెన్స్ కుకింగ్ కూడా అవుట్ సైడ్ కుకింగ్ చాలా బాగుంటుంది. అందుకనే మేమైతే మగవాళ్ళతోనే కుక్ చేస్తాము. మెన్స్ కుకింగ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మగవాళ్ళు అయితే ఎప్పుడో ఒకసారి కుక్ చేసిన టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరిస్తారు. అయితే అన్ని పానంతో వండుతా. తీసుకున్నప్పుడు మంచి ఫ్రెష్ మామూలు చేపలు తీసుకోవాలని లేదేడా, పోతే బాగా ఫ్రెష్గా ఉండే. అరిటాకు తీసేసింటే మా రిలేటివ్స్లో మెన్స్కి కూడా కొంచెం కుకింగ్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. తట్టు మా అన్న కుకింగ్ కూడా బాగా చేస్తాడు. అలానే వెజ్ రెసిపీస్ కాదండి, నాన్ వెజ్ రెసిపీస్ మాత్రమే చేస్తాడు. అమ్మోళ్ళు వచ్చేటప్పుడు చెప్పాలి, నేను తెలియదమ్మని. కబాబ్ కోసం అయితే పొయ్యి పెట్టడానికి నేను మా మామయ్య అయితే ఇలా గుంతలాగా తవ్వి పొయ్యినైతే సెట్ చేసుకుంటున్నాము. గుంత తవ్వడానికి కట్టెతో రావట్లేదని మధ్యలో నీళ్లు పోసుకుంటూ గుంత అయితే తవ్వుతున్నాము. మేమైతే ఇది వరకు కబాబ్ చేసాం కానీ ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి చూడాలి మరి ఎలా కుదురుతుందో. ఇంకా వెళ్ళా చాలు 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 ఇంక చాలే.
మేము ఇంటి దగ్గర కొన్ని బౌల్స్ అయితే మర్చిపోయి వచ్చేసామన్నమాట. అందుకోసం అని చెప్పేసి చికెన్ అయితే బొప్పిలోనే వేసేసాము. ఇంకా చికెన్ ఒక 10 minutes మ్యారినేట్ అయ్యాక పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇప్పుడు పెరుగు అయితే వేసి కలుపుకుంటున్నాము. ఇంకా కొంచెం వాటర్ వేసేది దాంట్లో మసాలాలన్నీ నీళ్ళ కొన్ని వాటర్ పడతాయి. చాలే చాలే ఆ కుండ కొత్తది కానీ పీల్చేస్తుంది. కుండ కొత్తది మళ్ళా ముక్క ముక్కకి ఏమేస్తాము. ఆయనకో ఎవరికో తెచ్చుకుంటుంది దాంట్లో ఏమంత ఇబ్బంది పెట్టేది ఏమి ఉండవు. అందుకోసం తాగి వదిలేసినాడు తాగి ఇదే అవుతుంది. అంత పెద్దగా అయితే బోటీ ఫ్రై కోసం పొయ్యి వెలగడం స్టార్ట్ అయ్యింది. ఇంకా వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసి బోటీ ఫ్రై అయితే కుండలో స్టార్ట్ చేసేయాలి. సరసరా కోసి ఆల్రెడీ కొవ్వు ఉంటుంది బావా. ఉంటుంది పప్పే కదా ఒకవైపు చికెన్ కబాబు, మరోవైపు ఫిష్ కబాబు, రెండిటికి కలిపి 2 ఇనుప కడ్డీలు తీసుకున్నాము. అసలు వేసింది అసలు ఇది పసుపు మేము కబాబ్ ఇది వరకు చేసాం కానీ బట్ ఇలా ఎప్పుడు చేయలేదు. అండ్ ఇలాంటివి మిషన్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. బట్ అలాంటివి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఎప్పుడో ఒకసారి చేసుకునే దానికి పెట్టి అంత ఎక్స్పెన్స్ పెట్టి ఎందుకులే అనేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం. మేము 2 బోటీలను అయితే తీసుకున్నాం. బట్ కుంట పెద్దదైనందువల్ల దాంట్లో కొంచెంగానే కనిపిస్తుంది. మేము రసం లేక్ చేస్తున్నాం కాబట్టి బోటీని అయితే గట్టిగా ఫ్రై లాగా అయితే చేసేసుకుంటున్నాము. ఆయిల్ ఉండలే ఏమైంది అదే దానికి కుదరలేదేమో వాటము కింద నీళ్ళు ఎక్కువ పడినాయి. ఎట్లా నీళ్ళు అన్నీ అంటుకుంటుంది. ఎందుకంటే ఏమి నీళ్ళు పోసాను ఎండాకాలంలో కట్లు 2 రౌండ్లు వేద్దులే రే. 2 రౌండ్లు వేస్తాండి ఇది కలుపు. ఇవి కూడా వేసేద్దామా. ఇవి కూడా చేపలు కూడా ఇది అంటుకుందాంలో మాకైతే కబర్ కూడా ఎత్తుకోరా. చుట్టూ ఆ గిన్నె ఎత్తుకోరా. పడిపోతుంది అశోక్ కవారా. అదే సందూరు చికెన్ రోడ్ పెట్టుకుంటే బాగుండేది. నువ్వు ఇప్పుడు తిన్నీకిలా రే. నువ్వు చూసేంత వరకే సరేనా. చూసేంత వరకే నువ్వు తినేదేమిలా. నువ్వు స్వర్గం అసలు కదా. కట్టుకుంటు ఎందుకు స్పూన్ కొంచెం దూరం ఇంటికానే పొడుగు కట్టుంటే బాగున్నాడు. సెగరాకన్నా ఆ కట్టి కాళ్ళ కాదు కమ్మీ కంటుకుంటాంది అంటనా. కమ్మీ కంటుకోదా ఇంకా అది వేడి మీద ఉంటుంది కదా. అది మామూలే. అది ఆ కమ్మీస్ అన్నిటికీ అంటుకుంటది. ఇబ్బంది అంత ఎక్కువ కలిపెట్టద్దండి. కమ్మీస్ దానికి ఏం డైలాగ్ చెప్తావు అమ్మాయి? మామగారు జిస్టి తీస్తున్నాడంట.
పొగ ఎక్కువ వస్తుంది, కబాబ్ సరిగ్గా కాలట్లేదని చెప్పేసి ఒకసారి దిష్టి తీయమని చెప్పాము. ఇంకా అందుకని మా మామయ్య అయితే దిష్టి తీస్తూ ఉన్నారు. పిశాచ్ ఇది ఏందో ఇది సగొస్తుంది, ఇది కత్తి చిన్నది. పొగ వచ్చిందంటే ఉడికిపోతుంది అది. ఇది ఇంకా వేస్ట్ అవుతుంది. అట్లా ఎత్తంలో అట్లా ఎత్తు. ఫిష్ కబాబ్ అయితే ఫస్ట్ వాయి అయితే కొంచెం బ్లాక్గానే ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే కింద బొగ్గులు అయితే ఏం లేవు, జస్ట్ మంటకే కాలాలన్నమాట. అందుకని కొంచెం బ్లాకే అయ్యాయి. నెక్స్ట్ వాయి నుంచి అయితే కొంచెం బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకున్నాము. మా యోగేష్ నాన్ వెజ్ తినడు. మా అన్న కోసం చేసిన రెసిపీ కాలీఫ్లవర్ అలానే ఎగ్ ఫ్రై. మసాలాలు ఏం పెట్టకుండా నార్మల్గానే ఫ్రై చేసేసాము. మసాలాలు పట్టిస్తామంటే వద్దన్నాడు. ఇంకా అందుకని నార్మల్ పచ్చివి అయితే ఫ్రై చేసేసాము. ఇంకా మేము చేసిన రెసిపీస్ బోటీ ఫ్రై, ఫిష్ కబాబ్ అలానే చికెన్ కబాబ్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం అంతా కూడా పొయ్యి మీదనే ఫ్రై చేసాం కాబట్టి. మనం ఇంట్లో ఎప్పుడు కూడా పాన్ మీద చేసుకుంటాం, బట్ ఇలా కట్టెల పొయ్యి మీద డైరెక్ట్గా కాల్చుకున్నామంటే స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మేమైతే ఇలా ప్లేట్లో తినడం కాకుండా అందరము కలిసి ఒక్కటే అరిటాకు మీద కూర్చొని తినాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ మేము చేసుకున్నది రసం కాబట్టి ఇంకొకరికి రసం వేస్తే ఇంకొకరికి వస్తుంది. అందుకని చెప్పేసి ఫైనల్గా అయితే ప్లేట్స్ డిసైడ్ అయ్యాము. మంచి స్మైల్ ఇవ్వండి అందరూ. అరిటాకుల మీదనే తినాలని చెప్పేసి అరిటాకులు కూడా తెచ్చుకున్నాము. కానీ ఫైనల్గా అయితే ఇలా చేంజ్ చేయాల్సి వచ్చింది. చేసిన ప్రతిసారి అనుకుంటాను అందరూ కలిసి అరిటాకుల మీద తినాలి అని చెప్పేసి, దట్టు ఒకటే అరిటాకు మీద అన్నట్టు. కానీ ఎప్పుడూ కుదరలేదు. చూద్దాం మరి నెక్స్ట్ వీడియోస్లో కుదురుతుందేమో. కొంచెం గట్టిగా ఫ్రై లాంటి కర్రీనో లేకపోతే మసాలా కర్రీనో అయితే అరిటాకుల మీద అయితే కుదిరేదేమో. బట్ ముందు రోజు జాతర ఉన్నందువల్ల మాకు మసాలా కర్రీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే రసం ఇప్పుడే చేసింది. కాదా స్మైల్ స్మైల్ కాదు స్మైల్ మామా స్మైల్. మా డాగ్ నేమ్ అయితే విక్కీ. ఇంట్లో కట్టేయడం అలవాట్లేక బయటకు వస్తే మాత్రం కట్టేస్తే అస్సలు ఉండదు, ఒకటే అరుస్తూనే ఉంటుంది. మామ థమ్స్ అప్. ఓకే అశోక్. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్. వావ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే చాలే. అదే లాస్ట్ లో యాడ్ చేసాను. ఏంది బాగా రాలే చెప్పు. బాగా చెప్పాలి సార్. బాగా చెప్పు. చాలే సరిపోతుంది. లైక్ కుదరకపోతే సబ్స్క్రైబ్. అంతే కదా. బలంతం చేసినా మనకి వెళ్ళిపోతాం మేము. అమ్మ లైక్ చేయండి అంటుందంట చూడే. అమ్మ లైక్ చేయండి అంటే అంటుందంట. ఇటు వెనకమంటే ఎగిరిస్తా అంటే అట్టు చెప్పేది వాళ్ళు కనపడతాను. ఓకే డూ వాచ్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పినాను సతీష్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అమ్ము. ఓకే ఓకే కమన్ శబాసా. ఈసారి చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. నువ్వు చెప్పు. చెప్పు చెప్పు. చెప్తుంది. ఓకే చికెన్ కబాబ్ సూపర్. బోటి సూపర్. ప్లీజ్ లైక్. చెప్పు. నువ్వు చెప్పు. ఏం చెప్పదులే, పాట పాడు. నువ్వు చెప్పు. ఏందమ్మా నువ్వు చెప్పు. ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్
చెప్పు ఒకసారి ట్రై చెయ్య, ట్రై చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్. మా వనభోజనాలు అయితే ఫన్నీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. అందరూ ఈ వీడియోతో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి వనభోజనాలతో ఎంజాయ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.